అబ్బాయి ఏ ఊరు నుంచి వచ్చిన మనం పాలవృత్తి నుంచి వచ్చినాం. మీ ఎమ్మెల్యే మరి మీకు ఒడ్లు కొంటుందా మీ ఎమ్మెల్యే? ఏమున్నది ఆ తట్టలు పుట్టలు మోసుకొని మళ్ళీ హైదరాబాద్ పోతేనే మంచిగా ఉంటుంది. ఇక్కడ మా దేగరావు ఉంటేనే కొంచెం పనులు అవుతుంది. ఏమున్నది ఏమున్నా అత్తాకొడలు ఇక్కడ పోయినా అత్తాకొడలే. మాకు ఒక పని చేయదే ఏం లేదు. దేగరావు ఉంటేనే కొంచెం మంచి పనులు ఉంటుంది. పైసలు పడ్డాయా? రైతు బంధు రైతు పనులు మేము పైసలు పడ్డాయి. కళ్యాణ లక్ష్మి అన్నది, కళ్యాణ లక్ష్మి సున్నా. రైతు బంధు లేదు. తులం బంగారం ఉన్నది, తులం బంగారం లేదు. ఏది లేదు. వానికి చేతన కాదు. వాడు మూడు పిట్టాడు. వాడు ఇంత మాటలు మాట్లాడాడు కానీ వాడి నుంచి కానిపోయినది. వాని మాటలే కొట్టలు దాటాయి. గడప ఇల్లు దాటది అన్నట్టుగా వాని మాటలకే ఉన్నాడు కదా. వాడు ఏ మాత్రం ఉన్నా మన తిట్టుడికే సరిపోతాడు. వానికి చేత కాదు. వానికి వాడి నుంచి రాజీనామా చేసినా ఇప్పుడు సిద్ధం. అన్న ఏంటి మరి పరిస్థితి? మీ పాలకుర్తి నియోజకవర్గంలో యంగ్ డైనామిక్ ఎమ్మెల్యే ఒక కొండను కొట్టింది ఎర్రబెల్లి దయాకర్ రావును. ఎట్లుంది పాలన? అన్న పాలన ఏం లేదన్న. ఎక్కడ వేసిన గొంగడు అక్కడ లెక్కన ఉన్నది. అదే దయాకర్ రావు సార్ ఉన్నప్పుడు మాకు అన్ని పనులు సక్రంగా జరిగేది. ఈమె అవుతే ఈమె ఏదో చేస్తుంది అనుకున్నారు తప్ప ఆమె వల్ల జరిగింది ఏం లేదు, ఒరిగింది కూడా ఏం లేదు. మాకు మళ్ళీ మా దయాకర్ రావు సార్ ఎమ్మెల్యే కావాలి, మా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలా. అయితే మేము రైతులు బాగుపడతాం. కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడన్న. ఇప్పుడు ఈయన చేసిన ఒక్క హామీ కూడా నెరవేర్చలే. తులం బంగారం అన్నాడు, అది ఇవ్వలే. ఆటో వాళ్ళకు ఏమన్నా నేను 12,000 నెలకి ఇస్తాను, అది ఇవ్వలే. భూమి లేని రైతులకు 12,000 అన్నాడు, అది ఇవ్వలే. 2 లక్షల రుణమాఫీ అన్నాడు కొందరికైనా, అది కాలే. బోనస్ ప్రతి ఒక్క ఒడ్లకు ప్రతి ఒక్క పంటకు బోనస్ అన్నాడు, అది బోనస్ కాలే. ఊరియాలోకి పోతే రాత్రి మేము చెప్పులు లైన్లో పెట్టి ఊరియాలు తీసుకున్నాం. ఇప్పుడు మా మొక్కలు కొనడం లేరు, ఒడ్లు కొనే వాళ్ళు లేరు. మొన్న నేను మొక్కలు అమ్మితే బస్తాలు సంచులు నేను కొన్నా, అమాలు నేను ఇచ్చిన, ట్రాన్స్పోర్ట్ నేను ఇచ్చిన. ఎట్లా గెలుస్తాడన్నా ఆయన? జూటా మాటలు. అదే కేసీఆర్ మా ఫ్రీ కరెంట్ ఉండేది, 24 గంటలు కరెంట్ ఉండేది, మంచిగా మాకు నీళ్లు ఇచ్చేది, టైం రైతు బంధు పడేది. ఇంతవరకు మాకు రైతు అప్పుడో ఒకరు ఇస్తాడు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు 100 ఎకరాలు ఉన్నా ఒకటోసారి వేసిండు. ఈయన లెక్క చేతగాని మాటలు చెప్పలే. జనం కోరుకుంటారు, ఎందుకంటే మార్పు అన్నారు, ఏదో ఈయన చేస్తాడు అనుకున్నారు తప్ప ఈయన వల్ల కాదు ఒక్కడు ఏం చేయడు. మీ ఇంటి ఆడపిల్లలకు ఫ్రీ బస్సు పెట్టిండు, అన్ని చేసిండు. మళ్ళీ ఎందుకు ఫ్రీ బస్? ఎంత గవర్నమెంట్ ఎంత లాస్ మనకు? నువ్వు ఫ్రీ బస్ అన్నావు కదా, అప్పుడు 30 రూపాయలు టికెట్ 60 రూపాయలు చేసిండు, 60 దానికి 100 చేసిండు. అది ఆడవాళ్ళకే కదా. ఇప్పుడు పల్లెటూరులో మేము రైతులం, మా ఆడలు ఎడిపోరు కదా. అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ పోతారు, ఒక్కొక్క 1,00,000 రూపాయలు నౌకరు చేసేటోళ్ళు, వాళ్ళకి సహాయపడతాను తప్ప వేరే వాళ్ళకి ఎవరు ఉపయోగం లేదు. అది వేస్ట్ పథకం, అది తీసేయాలి, అవసరం లేదు. ఈరోజు మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రైతు మేళ అని సభ నడిపిస్తారు. సక్సెస్ అది దొంగ సక్సెస్. అది దొంగ సక్సెస్ అన్న. అది ఓటు డబ్బులు ఇచ్చి, అప్పుడు ఓటు పైసలు ఇచ్చి బిర్యానీలు ఇచ్చి ఆయన పట్టుకొచ్చి మేము స్వతహాగా వచ్చింది. మీరు పైసలకే వచ్చినట్ట తప్పది. మేము స్వతహాగా వచ్చినాం. మాకు కేసీఆర్ కావాలి, మళ్ళీ మా గవర్నమెంట్ రావాలి అని మేము స్వతహాగా వచ్చినాం. అదైనా డబ్బులు గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు మేము వచ్చిన ట్రావెల్స్ కి ఆపుతారు, మేము పర్మిషన్ లేదు, లైసెన్స్ లేదు. ఈ మీటింగ్ సక్సెస్ కావద్దని రోడ్ల మీద మాకు ఆపుతారు. ఇప్పుడు మీ లైసెన్స్ లేదు, బండి పేపర్ ఆడుతా అంటే ఈ జనం వస్తే సక్సెస్ అవుతుంది, నాకు ఫెయిల్ అవుతుంది ఆ ప్లాన్ లో వేస్తాం. అది చాలా రాంగ్. అది మార్పు అన్నారు. ఎట్లుంది మార్పు? ఎట్లుంది మార్పు అనేది రేవంత్ రెడ్డి వల్ల కాదన్న, ఇది కేసీఆర్ వల్లనే అవుతుంది. కేసీఆర్ మన తెలంగాణ ప్రభుత్వానికి తొలి ముఖ్యమంత్రిగా ఆయన పనులు చాలా చేసిండు. 10 సంవత్సరాలు చేసినా కూడా మాలాంటి రైతులకు ఎలాంటి లోటు లేకుండా అయింది. ఈ 3 రోజుల నుండి మాకు వర్షాలు పడి మా చేళ్లలో మార్కెట్లలో మక్కలు ఓట్లు ఉండి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇలాంటి ప్రభుత్వం ఉన్నా కూడా దండిగా అన్న. మా నర్సంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే వచ్చేసి ఆయన ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, అంత ఘోరంగా మాకు ఇబ్బంది పెడుతున్నాడు. ఇలాంటి ప్రభుత్వం రైతులు ఆలోచించి మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుంది. 24 గంటల కరెంట్ ఇస్తున్నా అంటుండగా. 24 గంటల కరెంట్ ఎక్కడదన్నా? పొద్దున్న నుండి మళ్ళీ మనకు 11 గంటల వరకు ఇస్తాడు, మళ్ళీ 11 నుంచి మళ్ళీ 2 గంటల వరకు ఇస్తారు, 2 గంటల నుంచి 4 గంటల వరకు. మళ్ళీ 24 గంటల కరెంట్ అనేది లేదు.
అంతకుముందు ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంటుండే కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటల కరెంటు 24 గంటల కరెంట్ 24 గంటలు 3 ఫేజ్ ఉంటుండే 3 ఫేజ్ ఉంటుండే 24 గంటలు 24 గంటలు 3 ఫేజ్ ఉంటుండే. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఉదయం పూట 3 ఫేజ్ ఉంటుంది, నైట్ పూట 2 సింగిల్ ఫేజ్ నడుస్తుంది. అది కూడా అంతంత మాత్రమే నడుస్తుంది. కానీ రైతులు మాత్రం చాలా సఫర్ అయ్యారు ఈ 2.5 సంవత్సరాల్లో. ఈ రైతులు సఫర్ అయిన విధంగా అయితే మాత్రం అంతకుముందు ఎప్పుడు కూడా కాలేదు. యూరియా కొరత కానీ, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి మొక్కలు కానీ, ధాన్యం కానీ కొనుగోలు కేంద్రాలు ఎక్కడెక్కడ నిలిచిపోయి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో వాతావరణ పరిస్థితి మంచిగా లేక కలిసిన ధాన్యాన్ని ఎలా ఆర్పుకోవాల పరిస్థితి తెలవకుండా రైతులు పరిస్థితి బాగా లేకుండా ఉన్నారు. ఒక రైతు మా ఊర్లో ఒక రైతు రీసెంట్ గా మొక్కలు మార్కెట్ తీసుకెళ్ళడం జరిగింది. ఆ ఒక రైతు 100 కింటాల రైతుకు 45,000 ఖర్చు వచ్చింది. మార్కెట్ కు సేల్ చేయడం వల్ల 45,000 ఖర్చు వచ్చిందంటే దాన్ని మరి అర్థం చేసుకోవచ్చు ఎంత ఖర్చు అయింది ఏం కదా. ఈ విధంగా ప్రభుత్వం కొంటేంది కొనకపోతే ఏందనే విధంగా రైతులు ఈరోజు ప్రైవేటు వ్యవస్థను ఎంచుకొని ప్రైవేట్ కు మొక్కలు కానీ ధాన్యం కానీ అమ్ముకునే పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికైనా కానీ ఈ చెడగాని ప్రభుత్వం వెంబడే ఎక్కడికక్కడ ధాన్యం కానీ మొక్కలు కానీ త్వరగా ఎత్తిచ్చి వాటిని త్వరగా కాల్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. ఈ యొక్క రేవంత్ రెడ్డి గద్దె దించే ప్రయత్నమే కేటీఆర్ గారు ప్రజెంట్ ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా కానీ రైతులు మళ్ళీ వచ్చే ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని మనం ఎంచుకుంటే మళ్ళీ ముందు మన రైతులు కానీ వ్యవస్థ కానీ బాగుపడుతుందని మరొకసారి కోరుకుంటున్నాను. నువ్వు వ్యవసాయం చేస్తావా? ఎన్ని సంవత్సరాలు చేస్తావు? వ్యవసాయం చేస్తారా? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు? మేము 15 సంవత్సరాల నుంచి వ్యవసాయ రంగంలో ఉన్నాం. ఎట్లుంది అంటే గతంలో ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లుంది? గత ప్రభుత్వ కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము కోసిన వారం రోజుల కాంచే కాంటలు అవుతుండే. ఇప్పుడు ఈ అసమర్థ పాలన వచ్చిన రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి ఇప్పుడు 4 రోజులు అయింది. మేము వరలు కోసి అవి కోసి ఆడ అమానవులు రాక లారీలు రాక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒక వాన పడితే మా బతుకులు ఆగమవుతాయి. రైతులు మొత్తం రోడ్డు మీద పడాల్సి వస్తుంది. 4 రోజులలో మేము ఆగమైపోతాము. ఇలా దేవుడు వరుణ్ కాక కరుణించకపోతే ఇలా కొందరు లక్షల మంది రైతన్నలు కోసలు అందరూ వచ్చి అన్నమో రామచంద్ర అడుకునే పరిస్థితికి వచ్చేది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఆయన పుణ్యం ఆయన ధర్మాన ఎప్పుడు కానీ మాకు మంచిగా జరిగింది. ఆయన 10 ఏళ్ల కాలంలో కడుపులో ఒక పాపలెక్క చూసుకున్నారు తప్ప రైతులను కోస అయితే పుట్టుకోలేదు. తెలంగాణ అభివృద్ధి కావాలంటే రేవంత్ 2047 వరకు ముఖ్యమంత్రిగా ఉంటా అంటుండు. మరి వాళ్ళకి దమ్ముంటే ఈ సంవత్సరం ఉండమనండి. వచ్చిన హామీలన్నీ ఒప్పుకొని అవన్నీ తీర్చమని చెప్పండి. రైతులకు, కౌలు రైతులకైతే బోనస్ అయితే ఏమి పుట్టిన మాటలు తప్ప చేతులలో ప్రభుత్వం లేదు. వాళ్ళ కాంగ్రెస్ సొంత పార్టీ నాయకులే ఆ నాయకత్వాన్ని ఎదిరిస్తున్నారు. 4 రోజులు అందరూ బయటకు వస్తారు, మీరు చూడండి.